వెల్కమ్ టు యూటీవీ. అంతర్జాతీయ రాజకీయాలు ఎక్కువగా ఆర్థిక సామర్థ్యంతోనే నడుస్తున్నాయి. ప్రతి దేశం కూడా తమ దేశం ఫస్ట్ అనే నినాదంతో ముందుకు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్పై 50% సుంకాలను విధించారు. దీంతో ప్రధాని మోదీ కౌంటర్ కూడా ఇచ్చారు. మేం దీనికి బాగా గమనిస్తున్నాం, మాపై ఒత్తిడి పెంచవద్దు, కానీ బలంగా నిలబడతాం అంటూ ప్రధాని మోదీ గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన సభలో అన్నారు. అయితే ట్రంప్ విధించిన సుంకాలు మోడీ ప్రభుత్వానికి భారత ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బగా పరిగణిస్తున్నారు నిపుణులు. ఇంతకీ భారత ఆర్థిక వ్యవస్థకు బయట దేశాల షాక్లను తట్టుకునే సామర్థ్యం ఉందా? స్వావలంబన, స్వదేశీ విశ్వాసం వెనక బలమేంటి అనే అంశాలను ఒక్కసారి పరిశీలిస్తే నిజానికి గతం కంటే భారత్పై విదేశీ పెట్టుబడిదారుల విశ్వాసం పెరిగింది. ఒడిదుడుకులు ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ పురోగతి దిశలో ఉంది. సుంకాల వార్తల నేపథ్యంలో కూడా రేటింగ్ ఏజెన్సీలైన S&P, పిచ్ కూడా భారత్ ఆర్థిక వ్యవస్థపై విశ్వాసం వ్యక్తం చేశాయి. పిచ్ ప్రకారం భారత్ అమెరికాకు చేసే ఎగుమతులు దాని మొత్తం జీడిపిలో దాదాపు 2% కాబట్టి భారత జీడిపిపై సుంకాల ప్రభావం స్వల్పంగా ఉంటుంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో జీడిపి వృద్ధి 6.5% ఉంటుందని అంచనా వేస్తున్నాం. ఇది మునుపటి ఆర్థిక సంవత్సరం కంటే తక్కువ కాదని పిచ్ రిపోర్ట్ పేర్కొంది. దీంతో మరో రేటింగ్ ఏజెన్సీ S&P గ్లోబల్ 18 సంవత్సరాల తర్వాత భారత్ రేటింగ్స్ను పెంచింది. భారత దీర్ఘకాలిక సావరిన్ రేటింగ్ను BBB- నుంచి BBBకి పెంచింది.